హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్క్యూఎల్ సిరీస్. ప్రీవియస్ లెసన్లో మనం సింగిల్ రో సబ్ క్వెరీ ఇంకా మల్టీ రో సబ్ క్వెరీ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం కోరిలేటెడ్ సబ్ క్వెరీ గురించి తెలుసుకుందాం. ఇంటర్వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ముందుగా కోరిలేటెడ్ సబ్ క్వెరీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మెయిన్ క్వెరీ మీద డిపెండ్ అయ్యే సబ్ క్వెరీని కోరిలేటెడ్ సబ్ క్వెరీ అంటారు. నార్మల్ సబ్ క్వెరీ ఒకేసారి ఎగ్జిక్యూట్ అయ్యి రిజల్ట్ రిటర్న్ చేస్తుంది. కానీ కోరిలేటెడ్ సబ్ క్వెరీలో సబ్ క్వెరీ మెయిన్ క్వెరీలో ఉన్న ప్రతి రో కోసం మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది రెండిటి మధ్య బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఇది. ఎగ్జాంపుల్కి ఎంప్లాయీ టేబుల్ ఉంది అనుకోండి, మనకి ఇక్కడ ఈ డాట్ డిపార్ట్మెంట్ అనేది మెయిన్ క్వెరీ నుండి వస్తుంది. సబ్ క్వెరీలో మెయిన్ క్వెరీలో ఉన్న కరెంట్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ని యూస్ చేసి యావరేజ్ శాలరీ క్యాలిక్యులేట్ చేస్తుంది. తర్వాత కంపేర్ చేస్తుంది. అంటే రవి రికార్డ్ చెక్ చేసినప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ప్రియా రికార్డ్ చెక్ చేసేటప్పుడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇలా ప్రతి రోకి సబ్ క్వెరీ సపరేట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదే కోరిలేటెడ్ సబ్ క్వెరీ. సింపుల్ ఎగ్జాంపుల్లో చూద్దాం. ఒక కాలేజ్లో స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ప్రతి బ్రాంచ్ యావరేజ్ మార్క్స్ కన్నా ఎక్కువ స్కోర్ చేసిన స్టూడెంట్ని డిస్ప్లే చేయాలి. ఇక్కడ ప్రతి స్టూడెంట్ బ్రాంచ్ యావరేజ్ సపరేట్గా క్యాలిక్యులేట్ అవుతుంది. కాబట్టి కోరిలేటెడ్ సబ్ క్వెరీ అనేది యూస్ చేస్తాం. ఇంటర్వ్యూలో ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ సబ్ క్వెరీ అండ్ కోరిలేటెడ్ సబ్ క్వెరీ. నార్మల్ సబ్ క్వెరీ అంటే ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, రిజల్ట్ మెయిన్ క్వెరీ యూస్ చేస్తుంది. కోరిలేటెడ్ సబ్ క్వెరీ అంటే ప్రతి రో కోసం ఎగ్జిక్యూట్ అవుతుంది, మెయిన్ క్వెరీ మీద డిపెండ్ అవుతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, నార్మల్ సబ్ క్వెరీ అంటే అది ఒకటేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. కోరిలేటెడ్ సబ్ క్వెరీ అంటే ఎగ్జిక్యూట్ ఫర్ ఎవ్రీ రో. కోరిలేటెడ్ సబ్ క్వెరీ జనరల్గా నార్మల్ సబ్ క్వెరీ కన్నా కొంచెం స్లో ఉంటుంది, ఎందుకంటే రిపీటెడ్ ఎగ్జిక్యూషన్స్ జరుగుతాయి కాబట్టి. రియల్ ప్రాజెక్ట్స్లో ఎగ్జిస్ట్ ఆపరేటర్తో కోరిలేటెడ్ సబ్ క్వెరీ చాలా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వీడియోలో మనం ఎగ్జిస్ట్ ఆపరేటర్ గురించి నేర్చుకున్నాం. ఎగ్జిస్ట్ ఎలా వర్క్ చేస్తుంది, కోరిలేటెడ్ సబ్ క్వెరీతో ఎలా యూజ్ చేస్తారో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో డీటెయిల్గా చూద్దాం. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.